హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ ఎండుమిర్చి, పల్లీలు, కారప్పొడి చేశానండి. ఇది సింపుల్గా చేసుకోవచ్చు. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చేసి పెడితే 2-3 నెలలు అయినా సరే నిలవ ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూసేద్దాం, వచ్చేయండి. బాండి పెట్టుకున్నాను, ఆయిల్ ఏమీ వేయలేదు. ఒక 1/2 కేజీ పల్లీలు వేసుకున్నానండి. ఇది సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, ఆయిల్ బయటకు వచ్చేసి కారప్పొడి ముద్ద ముద్దగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా ఓపికగా సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో 1 స్పూన్ ఆయిల్ వేసి తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసి కలర్ బాగా మారే వరకు ఇది కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. 1 రెబ్బ కరివేపాకు కూడా వేసాను, మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోండి. కలర్ మారిన తర్వాత తీసేసుకోవాలి. ఇదిగో ఎండుమిర్చి, పొట్టు తీసేసిన పల్లీలు కూడా పక్కన పెట్టుకున్నాను. చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఆన్ ఆఫ్ కంటిన్యూస్గా పెట్టకూడదండి. ఒక్కసారి ఆన్ చేయటం, ఆఫ్ చేయటం అలా చేస్తేనే పొడి ఇలా బరకగా చక్కగా పొడి పొడిగా వస్తుంది. అదే మిక్సీ జార్లో ఎండుమిర్చి కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ఇది కూడా బరకగా పట్టుకోవాలి. ఆన్ ఆఫ్ చేయాలండి, హడావుడిగా చేయొద్దు. ఈ పౌడర్లోనే చింతపండు కూడా వేసి సేమ్ అంతే ఇది కూడా పొడి పొడిగా పట్టుకోవాలి. కంగారు ఏం లేదు. చూసారా, ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత కూడా ఎలా పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే మనం జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. వెల్లుల్లి వేసిన తర్వాత కూడా పొడి పొడిగానే వస్తుంది ఆన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే. అందుకే ఇన్నిసార్లు చెప్పానండి, విసుక్కోవద్దు. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకుందాము. సేమ్ అదే బండిలో వేసేస్తున్నాము. ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ కూడా వేసేసి బాగా కలిసే వరకు కూడా వేళ్ళతో పొడి పొడిగా కలుపుకోవాలండి. ఇంతే, ఇంకేం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.